నమస్కారం మిత్రులారా. మనలో చాలా మందికి ఒక సందేహముంటుంది. కొంతమంది మాట్లాడితే అందరూ ఎంతో ఇష్టంగా వింటారు. వాళ్ళంటే అందరికీ గౌరవం. మరికొందరు ఏం మాట్లాడినా పక్కవాళ్లకు కోపమొస్తుంది. ఇది ఎలా జరుగుతుంది? నిజానికి మాటలతో ఎదుటివారి మనస్సు గెలుచుకోవడమనేది ఒక అద్భుతమైన కళ. ఆ కళను మన సుమతీ శతకం, మన ప్రాచీన గ్రంథాలు ఎంత అద్భుతంగా వివరించాయో ఈరోజు తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వివరాలు తెలుసుకుని మీరే ఆశ్చర్యపోతారు. సుమతీ శతకం ఏమి చెబుతుందంటే, తెలిసినవారు ఏ సందర్భానికి ఏ మాట తగినదో ఆ సందర్భంలో ఆ మాటే పలకాలి. ఎప్పుడూ ఇతరుల మనస్సులకు కష్టం కలిగించకుండా ఉండాలి. దీని అర్థమేంటి? ఒక ఉదాహరణ చూద్దాం. మనం ఒకరింట్లో వివాహానికి వెళ్లాం. అక్కడ వాళ్లు చేసిన ఏర్పాట్లను మెచ్చుకుంటూ ఉత్సాహంగా మాట్లాడాలి. అదే ఎవరింట్లోనైనా విషాదం జరిగితే అక్కడికి వెళ్లి ధైర్యంగా ఉండండి అని వాళ్లకు అనుగుణమైన ఓదార్పు మాటలు చెప్పాలి. అంతేగాని ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకుండా ప్రవర్తించకూడదు. ఎక్కడ ఎంతసేపు మాట్లాడాలో అంతేసేపు మాట్లాడటం ఒక విజ్ఞత. ఇక్కడ చాలామంది ఒక తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎదుటివారికి బాధ కలగకుండా మాట్లాడటమంటే వాళ్లకు భయపడిపోయి వాళ్లు ఏది చెబితే దానికి తలుపుతూ బతికే అవకాశవాదం అనుకుంటారు. కాని అది ఏమాత్రం నిజం కాదు. మంచిగా మాట్లాడటమంటే మనం స్వార్థం కోసం ఎదుటివారిని మోసం చేయడం కాదు. ఎవరినీ కష్టపెట్టకుండా మన పనిని మనం బాధ్యతగా చేసుకోవడం. ఎదుటివారి మనస్తత్వం బట్టి ఎలా మాట్లాడాలో కళాప్రపూర్ణ శ్రీ కేశిరాజు వెంకట నృసింహ అప్పారావుగారు ఒక చక్కటి కథ చెప్పారు. ఒక పండితుని వద్ద ఇద్దరు విద్యార్థులు పోతనగారి భాగవతం చదువుతున్నారు. ఆ పండితుడు ఇద్దరినీ పరీక్షించాడు. వాళ్లు తమ గొప్పదనం నిరూపించుకోవాలని చూశారు. అప్పుడు ఆ పండితుడు వాళ్లను కించపరచకుండా ఒకరిని నువ్వు చాలా శ్రావ్యంగా చదివావు అని, మరొకరిని నువ్వు అర్థం అద్భుతంగా చెప్పావని వాళ్ల మనసు నొప్పించకుండా విమర్శను కూడా పాజిటివ్గా చెప్పాడు. ఎదుటివారికి ఏది ఇష్టమో గ్రహించి వాళ్ల మనసులో చోటు సంపాదించడమంటే ఇదే. గరుడ పురాణంలో ఒక అద్భుతమైన శ్లోకముంది. దాని అర్థమేంటంటే, ఎదుటివారి స్వభావాన్ని బట్టి వారికి ఏది ఇష్టమో అదే మాట్లాడుతూ వాళ్ల మనసులోకి ప్రవేశించి వాళ్లను మన దారిలోకి తెచ్చుకోవాలి. దీన్ని మోసం అనుకోకండి. ఒకవేళ ఇద్దరు శత్రువులు కూడా కలిసి పనిచెయ్యాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఉదాహరణకు అమెరికా, చైనా లాంటి దేశాలు కూడా తమ మధ్య ఉన్న తీవ్రమైన విభేదాలను పక్కనపెట్టి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన నచ్చిన విషయాలపైనే ముందుగా చర్చిస్తాయి. అంటే ముందు ఎదుటివారికి ఇష్టమైనవి మాట్లాడితే ఆటోమేటిక్గా వాళ్లు మన మాట వినడానికి సిద్ధపడతారు. చివరగా మహాభారతం ఏం చెబుతోందంటే, ప్రస్తావ సదృశం వాక్యం స్వభావ సదృశం ప్రియం ఆత్మశక్తి సమం కోపం యో జానాతి స పండితః. అంటే సందర్భానికి తగినట్లుగా, మనిషి స్వభావానికి తగినట్లుగా ఇంపుగా మాట్లాడటం తెలిసినవాడే నిజమైన పండితుడు. అలాగే తన శక్తికి మించిన కోపాన్ని ప్రదర్శించకూడదు. కాబట్టి మిత్రులారా, ఇకపై ఎవరితో మాట్లాడినా వారి మనస్తత్వాన్ని గమనించండి. సందర్భం ఎలాంటిదో ఆలోచించండి. వాళ్ల మనసుకు కష్టం కలగకుండా వారికి ఇష్టమైన రీతిలో మీ అభిప్రాయాన్ని చెప్పండి. అప్పుడు మీరంటే అందరికీ ఇష్టమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు.